సోమవారానికి నాలుగోసారి ఏందంటారా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు. నిన్నగాక మొన్ననే పెంచే కదా, మళ్ళీ ఏందంటారా? మొన్నేంది ఈ 10 రోజులనే 4 సార్లు పెంచిరు మహానుభావులు. మరి జనంకాడ పైసలు బాగున్నాయి అనుకుంటురు. అయ్యింది తాపకింత పెంచుకుంటా పోతురు. ఆ పెరుగుడి ఆగదట, పోతనే ఉంటుందట గిట్లా. అగో పెట్రోల్ మీద ₹2.61, డీజిల్ మీద ₹2.71 సోమవారం నాడు పెంచిరన్నట్టు. ఇక మన హైదరాబాద్లో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ₹115.58 అయింది. డీజిల్కేమో రంగా ₹103.74 కడితేనే లీటర్ వస్తుంది. ఇక చెప్పు కథ. మొన్ననే కాదు పెంచిరు, అంతకు ముందు ఒకసారి పెంచిరు, దానికి ఇంకో రోజు ముందు కూడా పెంచిరు. ఈ 10 రోజులలోనే పెట్రోల్ డీజిల్ రేట్లను 4 మట్ల పెంచిరు. ఏమన్నా అంటేనేమో వాటికెళ్ళి యుద్ధం చేయబట్టి ఆయిల్ కంపెనీలు లాస్ అవుతున్నాయి, అందుకే పెంచవలసి వస్తుందని అనబట్టి. మరి పెంచుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు ఎందుకు పెంచలేదు కావచ్చు? అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే కదా యుద్ధం. అంటే ఎలక్షన్ల ముందు పెంచితే జనం పువ్వు పార్టీని ఓడగొడుతుందని, అందుకే చూసి ఎలక్షన్లు ఓడ్చుడుతోనే ఇక బాధుడు కార్యం పెట్టుకున్నారు. కాదు, అసలు మనుషులు బతకనా అద్దా? కడుపుకు తిన్నానా, లేకుంటే ఈ పన్నులు ఆ పన్నులు కట్టుకుంటా కమాయి అంతా ఈ సర్కారుకే పెట్టాలనా? నెల జీతం అంతా ఈ పెరిగిన వాటికే పోతే ఇక ఎట్లా బతుకుడు? ఇక రెక్కలు ముక్కలు కట్టుకొని ఈ పనులు చేసుడు ఎందుకు? గిట్లనే అనిపిస్తున్నది మరి చాలా మందికి. అయితే పెరిగిన పెట్రోల్ రేటును మనకాడ తగ్గించే ఉపాయం కూడా ఉన్నది. రేవంత్ సార్కు మనసుంటే గా పని చేస్తాడు. ఏంటంటే ఈ సమరు మీద మన రాష్ట్రం చేసే పన్ను ఉన్నది, గా పన్ను తీసేస్తే పెట్రోల్ డీజిల్ రేటు తగ్గుతుంది. కానీ అట్లా పన్ను తీసేటందుకు మన రేవంత్ సార్కు మనసత్తలేదు. పెట్రోల్ రేట్లు పెరగకుండా ఆపేటందుకు అటు మోడీ సార్కు ఉపాయం తేల్తలేదు. బడే బాయ్ షోటే బాయ్ ఇద్దరు కలిసి జనాలను కమ్సే కమ్ 3 పూటలు తినకుండా చేస్తురు. ఇగో గిట్టనే కోపానికి వస్తురుల పబ్లిక్. అంతరామైతే బాంకుల కాడ చూడురి, ఎవరిని మెసిలిచ్చినా ఈ సెంటర్ సర్కార్ రాష్ట్ర సర్కార్ వాళ్ళకు చాలా మంది శాపాలు పెడుతురు కాదా. మరి ఎంత పెంచినా పెట్రోల్ డీజిల్ కొనకుండా అయితే ఉండలేం కదా. ఇప్పుడు లారీలల్లా ట్రక్కులల్లా ఆఖరికి పొలం పనులు చేసుకోవాలన్నా డీజిల్ పెట్రోల్ అవసరమే ఉంటది. పెరిగింది కదా అని పనులను మానుకుంటామా? మానుకుంటే ఇల్లు వెళ్తుందా? ఎంత లాసు చూడిగా. ఇక పెరుగుడు ఇక్కడితోని ఆగదట, దినదినా పెరుగుకుంటూనే పోతుందని అంటుర్రు. చూస్తేనే లీటర్ పెట్రోల్ ₹200 కావచ్చు. అవి కూడా అంటుర్రులా. ఏందో ఏమో బట్టురి, సాదా సీదా జనం బతుకుడే కష్టంగా ఉన్నది కదా అసలు.